మరి ఇన్ని అంటే చట్టబద్ధమైన ఇన్ని ఉన్నప్పటికీ గూడా అంటే ఇలాంటివి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరి ఇప్పటికి. అంటే ఇండియాలో గూడా ఫోన్ ట్యాపింగ్ గురించే బాగా రైజ్ అవుతుంది ఈ మధ్య కాలం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైం గాబట్టి. సో, ఇది ఇలానే కంటిన్యూ అవుతుందంటారా సార్? ఇలా కంటిన్యూ అంటే మరి లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఆ పెద్దవాళ్ళని కూడా కేసులు కట్టేసి మరి వాళ్ళని కూడా లైబుల్ చేస్తే ఒక మెసేజ్ పోతుంటుంది బయట. ఎందుకంటే ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. అంటే పోలీస్ వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళు కూడా లైబుల్ అవుతున్నారు. సీఎంలు, మినిస్టర్లు, పొలిటికల్ పార్టీ ఓనర్స్ కూడా చేస్తే వాళ్ళు కూడా లైబుల్ అని ఒక మెసేజ్ వెళ్ళాలి. ఆ మెసేజ్ ఎందుకు వెళ్ళి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలంటే పనిష్మెంట్స్లో ఒక థీరీ అంటే యువర్ రిఫార్మింగ్ ఆల్సో అండ్ రిట్రిబ్యూటరీ ఎఫెక్ట్. అంటే మనం ఇలాంటి తప్పులు చేస్తే ముందు మినిస్టర్లు, సీఎంలు ఎవరు వచ్చి చేసినా కూడా మేము కూడా జైలుకు వెళ్తాము. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అండ్ ఈక్వాలిటీ ఆఫ్ లా. అందరూ సమానుడే రాజ్యాంగం ప్రకారం. కానీ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ద సిస్టమ్ ఆఫ్ లా, ద రూల్ ఆఫ్ లా, ద లీగల్ సిస్టమ్ అంతా చాలా ఆబ్సొలీట్. అంటే పాతకాలం సిస్టమ్ ఇంగ్లీష్ వాళ్ళు వదిలేసింది ఫాలో అవుతున్నారు. కానీ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ మోడర్నైజ్ అయ్యాయి. సో మన సిస్టమ్ కూడా క్యాచప్ అవ్వాలి. చాలామంది మినిస్టర్లు కూడా ఇండియాలో కూడా లైబుల్ అయ్యారు. చాలామంది మినిస్టర్ ఇప్పుడు చూడండి, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ జైల్లో ఉన్నాడు. అంటే అంటే కోర్టు ముందు రూల్ ఆఫ్ లా ముందు ఎవరు అందరూ ఈక్వలే. సో ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, దే షుడ్ బి పనిష్డ్. అది నా ఒపీనియన్. అంటే నేను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన కాదు, లేకపోతే ఏ పొలిటికల్ పార్టీని కూడా నేను టార్గెట్ చేసి మాట్లాడలేదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ మై లీగల్ అనాలిసిస్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ లా. అది సార్ ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఇండియా నుంచి ఎవరైతే స్టూడెంట్స్ అమెరికాలో చదువుకోవడానికి చాలామంది వెళ్తూ ఉంటారు అమెరికాకి. సో అక్కడ ఇండియా నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ అమెరికాలో చాలామంది ఈ మధ్యకాలంలో మిస్ అవుతున్నారు. మిస్ అవ్వడం జరిగింది, చాలామంది కిడ్నాప్ అయ్యారు. అదేవిధంగా అక్కడ దొంగతనాలు కూడా చాలా ఎక్కువగా అయ్యాయని కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లలో రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే డిసపియరెన్స్ అవుతున్నారు మన ఇండియన్ స్టూడెంట్స్ అని. మోస్ట్లీ మన స్టూడెంట్స్ ఎందుకు డిసపియర్ అవుతున్నారంటే చాలామంది పేరెంట్స్కి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు డ్రగ్ యాడిక్ట్స్ అవుతున్నారు. డ్రగ్ యాడిక్ట్స్ అయిపోయి తాగేసి రూములలో కొన్ని రోజులు పడుకుంటున్నారు మన అమ్మాయిలు. అక్కడ ఏంటంటే 50 స్టేట్స్లలో చాలా స్టేట్స్ వాళ్ళు క్యానిబస్ ఇవన్నీ కంట్రోల్ సబ్స్టెన్స్ అన్నీ లీగలైజ్ చేశారు. అంటే మీరు తీసుకోవచ్చు, లీగల్గా బజార్లోకి వెళ్ళి కొనుక్కొని తీసుకోవచ్చు. మన కిడ్స్ అందరూ చాలామంది తీసుకుంటున్నారు. తీసుకునేసి వాళ్ళు స్కూల్స్ కూడా పోవట్లేదు, ఇంట్లో పడుకుండిపోతున్నారు నెలలు. ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మా అబ్బాయి ఇక్కడ మిస్ అయ్యాడో లేకపోతే ఎవరో కిడ్నాప్ చేశారు. అమెరికాలో కిడ్నాప్ అయ్యేంత అది ఉండదు. ఎందుకంటే ఊరు మొత్తం కెమెరాస్ ఉంటాయి. మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు అన్ని కెమెరాస్లో చూసి చెప్తారు మీకు. ఎందుకంటే వాడు ఎక్కడ మిస్ అయ్యాడు అన్నీ చెప్పేస్తారు వాళ్ళు. ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అక్కడ. కానీ మోస్ట్లీ కిడ్స్ అంటే మా కాల్స్ వస్తాయి కనుక కొంతమంది కిడ్స్ ఏం చేస్తున్నారంటే డ్రగ్స్ తీసుకొని పడుకుంటూ వాళ్ళు ఏం కిడ్నాప్ అవ్వట్లేదు. అంటే మరి కొంతమంది ఇక్కడ రీసెంట్ టైమ్స్లో కూడా విన్నాము, అక్కడ కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అంటే డబ్బుల గురించి కాల్స్ కూడా చేస్తున్నారు అమెరికా నుండి అని కూడా వచ్చినాయి. ఇక్కడ రీసెంట్ టైమ్స్లో కాల్ చేసి బెదిరిస్తున్నారు, అప్పుడు కానీ మీ అబ్బాయిని వదలమని చెప్పేసి ఇట్లాంటివి కూడా కొన్ని జరిగాయి. సో దీనికి ఏం చెప్తారు? అవన్నీ నాకు ఈ మధ్య కూడా కాల్స్ వచ్చాయి. స్కామ్స్ జరుగుతున్నాయి, ఆఫ్రికన్ స్కామ్స్. అవన్నీ ఆఫ్రికన్ స్కామ్స్ చేస్తున్నారు. ఇండియన్స్ కూడా అందులో స్కామ్స్లో ఉన్నారు కొంతమంది ఇండియన్స్. ఈ మధ్యకాలంలో ఒక కేసు వచ్చింది మాకు. సో వీళ్ళు ఏంటంటే మన స్టూడెంట్స్ కూడా ఏమవుతున్నారంటే మనీ లాండరింగ్ అఫెన్సెస్లో దొరుకుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు లేవు స్టూడెంట్స్కి. వాళ్ళు ఏమంటున్నారు, ఈ మధ్యకాలం ఒక క్లయింట్ కాల్ చేశాడు నాకు. 2 క్లయింట్స్ హైదరాబాద్ అబ్బాయిలే. వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు ఒక ప్లేస్కి వెళ్ళి మీరు కార్లో వెళ్ళి ఒక సంచి ఇస్తారు, మీరు తీసుకొని వచ్చేసి ఇంకో పలానా వాళ్ళకి ఇచ్చేయండి, మీరు పోయి ఆ సంచి తీసుకొని ఇస్తారు, $2,000 ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళకి ఉద్యోగాలు లేవు కదా, అలాంటివి ఇచ్చేస్తున్నారు. ఈ లాస్ట్ వీక్ నేను వచ్చేటప్పుడు 2 స్టూడెంట్స్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఏమని? వాళ్ళు మనీ లాండరింగ్ చేస్తున్నారని. అంటే స్కామ్స్. ఆ డబ్బు ఎవరిది? ఒక గుజరాతీ వాళ్ళు స్కామ్ చేసిన డబ్బు అది. ఓకే. అంటే ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడ కూడా కొంతమంది ఇట్లా డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు, కొంతమంది స్కామ్ చేస్తున్నారని చెప్తున్నారు. మరి అట్లా ఇండియా నుంచి వెళ్ళిన అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ అమెరికా నుంచి అక్కడ చట్టం ఏదైనా శిక్ష విధించేటువంటి పరిస్థితి ఉందంటారా? చాలా సీరియస్ చట్టాలు అక్కడ. ఇప్పుడు మన దగ్గర ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ చాలామంది షాప్ లిఫ్టింగ్ చేస్తున్నారు, దొంగతనాలు, అందులో అరెస్ట్ అవుతున్నారు. రెండోది డ్రగ్ అఫెన్సెస్లో పట్టుబడుతున్నారు. మూడోది ఏంటంటే చాలామంది డ్రింక్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడుతున్నారు, కారు వితౌట్ ఇన్సూరెన్స్ డ్రైవ్ చేసి పట్టుబడుతున్నారు. ఇవన్నీ కూడా అక్కడ సీరియస్ అఫెన్సెస్. అక్కడ ఒకసారి మీకు అరెస్ట్ అవ్వగానే
పోలీస్ వాళ్ళు మీ ఫింగర్ ప్రింట్ తీసుకొని ఫోటో తీసుకుంటారు. ఆ ఫింగర్ ప్రింట్ తీసుకొని ఫోటో తీసుకోగానే 26 ఏజెన్సీస్కు రిపోర్ట్ అయిపోతుంది. అది ఏంటంటే మన దగ్గర కౌన్సిలేట్ కూడా రిపోర్ట్ అయిపోతుంది. అది రిపోర్ట్ అవ్వగానే వాళ్ళు మీ వీసా క్యాన్సిల్ చేస్తున్నారు, రద్దు చేస్తున్నారు, చేసి డిపోర్ట్ చేస్తున్నారు. చాలాసార్లు వాళ్ళు జైల్లో కూడా కొన్ని రోజులు జైల్లో ఉండి కూడా బయటకు వచ్చిన తర్వాత డిపోర్ట్ చేస్తున్నారు. సో అక్కడ ఏంటంటే అక్కడ ఏదైనా మారల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్ ఏ అఫెన్సెస్ చేసినా స్టూడెంట్స్ అయినా H1B వాళ్ళైనా నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్ అన్ని ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్ అన్ని కంట్రీస్లలో కూడా ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ మీ క్యాన్సలేషన్ ఆఫ్ వీసా. మీరు ఏ అఫెన్సెస్లలో డ్రగ్ అఫెన్సెస్ అయినా లేకపోతే డొమెస్టిక్ వయలేషన్స్ అఫెన్సెస్ అయినా దొంగతనాలైనా ఏ అఫెన్సెస్ చేసినా కూడా యూ విల్ బి అరెస్టెడ్, పుట్ ఇన్ జైల్. ద మూమెంట్ యూఆర్ అరెస్టెడ్ అండ్ పుట్ ఇన్ జైల్ ఆ ఇన్ఫర్మేషన్ కౌన్సిలేట్కు ఇమిగ్రేషన్ తెలిసిపోతుంది, మీ వీసాలు రద్దు చేస్తారు. స్టూడెంట్స్ అయితే మిమ్మల్ని స్టూడెంట్స్ కాలేజ్ నుంచి టర్మినేట్ చేస్తారు, H1B అయితే మీ ఎంప్లాయర్ టర్మినేట్ చేస్తారు, వెనక పంపించేస్తారు. సో అక్కడ కొన్ని రోజులు జైల్లో గడిచిన తర్వాత వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. అందుకని మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి బయటకు వచ్చినప్పుడు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఒకవేళ మీరు అఫెన్సెస్లలో అంటే సీరియస్ అఫెన్సెస్లలో మీరు ఒకవేళ పట్టుబడితే లా ఏమంటుందంటే మీ వీసా క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసి పంపించిన తర్వాత మీరు 5 కంట్రీస్ ఎవరు కూడా మిమ్మల్ని తీసుకోరు. సో ఇట్స్ అ సీరియస్ థింగ్ అన్నట్టు. మన వాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో మొన్న ఒక క్లయింట్స్ వచ్చారు, వాళ్ళు ఒక 2 పిల్లలు మన వైఎస్ఆర్సీపీ మనుషులు ఆంధ్ర నుంచి రాయలసీమని తీసుకొచ్చి ఒక పిల్లోని కొట్టేసి ఆ పిల్లోని బాగా టార్చర్ చేసి స్లేవరీ చేస్తే ఇప్పుడు 3 పిల్లలు మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు గత 3-4 నెలల నుంచి జైల్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబం వాళ్ళని కాంటాక్ట్ చేస్తే నేను మొన్న వెళ్ళి కలిసి వచ్చాను. సో చిన్నపిల్లలను తీసుకెళ్ళి కొట్టడం, వాళ్ళతో మసాజులు చేయించుకోవటం, కార్లు క్లీన్ చేయించుకోవటం, ఇల్లు క్లీన్ చేయించుకోవటం, అన్నీ స్లేవరీ పనులు చేస్తే ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కొన్నిసార్లు ఈ స్టూడెంట్స్ కూడా కొన్ని సెక్షువల్ అఫెన్సెస్లో పట్టుబడతారు, క్లబ్స్కి వెళ్ళి లేకపోతే ఒక అమ్మాయిల దగ్గర ప్రాస్టిట్యూషన్లో అలాంటి దాంట్లో. ఇప్పుడు దే ఆర్ ఆల్సో గోయింగ్ టు జైల్ ఫర్ 2 months 3 months. సో వీళ్ళని మళ్ళీ బయటికి తీయాలంటే $75,000 to $1 lakh అవుతాయి. మళ్ళీ తీసిన తర్వాత కూడా వాళ్ళకి డెఫినెట్గా ఇంప్రిజన్మెంట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఫుల్ ప్రూఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు దే డూ ఎక్స్టెన్సివ్ ఎవిడెన్స్ లేనిది దే డోంట్ అరెస్ట్ యూ. 100% ప్రూవ్ అవుతుంది కేసెస్. ఇక్కడ కాదు అక్కడ. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి మనం బయట దేశాలకు వెళ్ళినప్పుడు. అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ యువర్ ఇమిగ్రేషన్ స్టాటస్, యూ కుడ్ ఎండ్ అప్ ఇన్ జైల్ అండ్ దెన్ వన్స్ యూర్ డిపోర్టెడ్ టు యువర్ హోమ్ కంట్రీ నో అదర్ కంట్రీ విల్ టేక్ యూ. అంత సీరియస్ అవన్నీ అవుతున్నాయి ఇప్పుడు. సో వన్ హ్యాస్ టు బీ సీరియస్. రైట్ సార్. అదేవిధంగా మీరు ఇంతకుముందు ఇదే ఎలక్షన్ మూమెంట్లో వచ్చారు. సో బర్రెలకు కూడా మద్దతు ఇచ్చారు, పూర్తి మద్దతు ఇచ్చారు. మీతో పాటు ఉన్న అందరు లాయర్స్తో పాటు మీరు మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ఈసారి అట్లా బర్రెలకు మీరు మద్దతు ఇచ్చినట్టు ఈసారి కూడా ఏమైనా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎవరికైనా మద్దతు ఇస్తున్నారా? ఇస్తున్నాము, అవకాశం ఉందా? ఇస్తాము. ఎందుకంటే కొంతమంది యంగ్ లాయర్స్ ఆంధ్రాలో కాంటెస్ట్ చేస్తున్నారు, తెలంగాణలో కూడా కాంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు కాల్ చేసి అడిగారు, సార్ మీరు లాస్ట్ టైం బర్రెలెక్కకి ఇస్తే చాలా మైలేజ్ వచ్చింది, మాకు కూడా మద్దతు ఇవ్వండి సార్ అన్నారు. అందుకే మళ్ళీ ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆమె కాస్త డబ్బులు తీసుకొని ఏదో చేస్తుంది, పెళ్లి కూడా చేసుకుంది. అంతకుముందు అసలు ఆమె కారు కూడా లేదు, ఇల్లు లేదు, ఇప్పుడు అన్నీ వచ్చేసాయి అని అందరూ అంటున్నారు, చాలామంది సోషల్ మీడియా వాళ్ళు కూడా. సో ఐ డోంట్ థింక్ సో. నేను ఆమెకి మద్దతుని తెలపను. బట్ డెఫినెట్గా కొంతమంది మా యంగ్ లాయర్స్ కాంటెస్ట్ చేస్తున్నారు, కోస్టలాంధ్రాలో, తెలంగాణలో కాంటెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను వాళ్ళకి కొంత మద్దతు. డెఫినెట్గా నేను మీకు తెలుపుతాను. ఏ విధంగా అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మహిళలకి ఫ్రీ బస్ స్కీమ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ స్కీమ్ అనేది అక్కడ సక్సెస్ఫుల్గా అవుతుంది, ఇక్కడ కూడా అవుతుందని చెప్పేసి వాళ్ళు ఒక స్కీమ్ అనేది ఇచ్చారు. సో అమల్లోకి వచ్చింది, అమలు చేశారు. మరి ఇది చట్టబద్ధమే అంటారా? రాజ్యాంగపరంగా ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేశంలో కానీ కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంది, రాజ్యాంగం. ఆ కాన్స్టిట్యూషన్లో ఏం రాసిందంటే అందరూ సమానమే, ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అని చెప్పి డిస్క్రిమినేషన్ చేయకూడదు. ఇట్ ఈస్ డిస్క్రిమినేటరీ. అంటే ఆడవాళ్ళకు ఒక్క వాళ్ళకే మేము బస్సులో ఫ్రీగా మేము పంపించేదానికి మేము ఇది చేస్తున్నాము అంటే యూర్ డిస్క్రిమినేటింగ్ ద మెన్ కదా, మా మగవాళ్ళని డిస్క్రిమినేట్ చేసినట్టే కదా.
మరి ఆడవాళ్ళకే ఇచ్చారు మీరంటే మరి మేము రాజ్యాంగపరంగా మేము ఇక్కడ ట్యాక్స్ కట్టట్లేదా, మేము ఈ దేశం సిటిజన్స్ కాదా, పౌరులం కాదా, మరి మేము ఎందుకు డబ్బు కట్టి వెళ్ళాలి అదే బస్సులో? గవర్నమెంట్ బస్ కదా. బికాజ్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ చేసుకున్నారు పాత ప్రభుత్వం. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఆర్టీసీని ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం చేసుకున్నారు. నేషనలైజ్ ఎలా అయితే చేసుకున్నారో ట్రైన్స్ని, ఇప్పుడు మనం దాని ప్రైవేటైజేషన్ అవుతుంది కదా. ప్రైవేటైజేషన్ కాకుండా గవర్నమెంటే ఇస్తుంది. బికాస్ గవర్నమెంట్ ఇస్ పార్టిసిపేట్ ఇన్ ద మార్కెట్ షేర్లో. మరి ఇచ్చినప్పుడు వై ఆర్ యూ డిస్క్రిమినేటింగ్? అది అగెయిన్స్ట్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యానికి అగెయిన్స్ట్. అంటే ఇది ఎవరైనా ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ స్టేట్స్ ఎవరైతే వీళ్ళందరూ తీసుకొచ్చారో స్కీమ్స్ అన్నీ కూడా అన్నీ ఆగిపోవాలి. ఎందుకు? యూ కెనాట్ సే ఓన్లీ ఉమెన్ ఇస్ ప్రివిలేజ్డ్. డిస్క్రిమినేషన్ కదా. మరి నీ దేశంలో నీకు మగవాడిగా నిన్ను డిస్క్రిమినేట్ చేస్తున్నారు. నీకు బస్సులో గవర్నమెంట్ బస్సులో పోవడానికి అర్హత లేదు ఫ్రీగా, మరి ఆడదానికైతే నువ్వు పోవచ్చు. మరి ఇట్స్ అగెయిన్స్ట్ ద లా కదమ్మా. సో దీన్ని అంటే ఫారిన్ కంట్రీస్లో ఇలాంటి పాలసీస్ ఉండవు. అక్కడ ఏముంటుందంటే ఏజ్ ఓల్డ్ ఫ్యామిలీస్కి, ఏజ్డ్ ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి కొంత డబ్బు ఇచ్చి ట్రైన్లో కానీ బస్సులో కానీ ఇస్తారు. ఒకవేళ మీరు మెడికల్ ఫెసిలిటీ వెళ్ళినా లేకపోతే ఫార్మసిటీకి వెళ్ళినా కూడా కొంత మీ సీనియర్ సిటిజన్ కింద మీకు ఇస్తారు. దాన్ని మెడికేర్ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెడరల్ స్కీమ్స్ ఉన్నాయి. అంటే ఏంటి? బికాజ్ యూ వర్క్డ్ ఇన్ దట్ కంట్రీ సో మెనీ ఇయర్స్, మీరు అవన్నీ కలెక్ట్ చేసుకున్నారు కనుక సోషల్ సెక్యూరిటీ లెజిస్లేషన్స్ కింద మన దగ్గర కూడా ఉన్నాయి సోషల్ సెక్యూరిటీ లెజిస్లేషన్స్. దాని ప్రకారం మీకు ఇచ్చుకోండి. అంతేగాని మేము ఎందుకు పొలిటికల్ పార్టీ, మరి ఆ డబ్బు ఎవరిది? మీ పొలిటికల్ పార్టీది కాదు కదా, ప్రజల డబ్బు కదా. మరి ప్రజల డబ్బు ప్రజల కోసమే వాడాలి కదా డెమోక్రసీలో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ? ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్. ప్రజల కోసము చేయబడ్డది డెమోక్రసీ. ఆఫ్ ద పీపుల్, బై ద ప్రజల కోసము, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మరి ఇక్కడ ఉంది? మరి మాకు మగవాళ్ళకి ఎక్కడుంది? మేము బస్సులో వెళ్ళడానికి లేదు కదా, డబ్బు కట్టి పోవాలి అంటే ఇట్స్ అ డిస్క్రిమినేటరీ లా. వెన్ ఇట్ ఈస్ ఆల్ట్రా వైరస్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా కూడా మన రాజ్యాంగబద్ధంగా లాస్ పాస్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ నేను అంటే చాలా మట్టుకు చూసాము బస్సులలో ఎప్పటి నుంచి అయితే ఇది అమల్లోకి వచ్చిందో ఈ స్కీము, చాలామంది లేడీస్ కొట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మగవాళ్ళు కూడా దీంట్లో అంటే లేడీస్కి ఇచ్చారు, మేమంటే ఒకటి వాళ్ళంటే ఒకటియా, మాకెందుకు ఇవ్వలేదు అంటూ కూడా కొంత గొడవలు అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు చాలా చూసే ఉంటారు. దీని గురించి కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల మళ్ళీ ఆటో వాళ్ళకు కూడా కొంత ప్రాబ్లం, నష్టం వస్తుంది, నష్టం చేకూరుతుంది వాళ్ళకు. అంటే వాళ్ళ బతుకుదేరు మీద కొడుతున్నారని కూడా కొంతవరకు స్టార్ట్ అయిపోయింది. ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు ఒక సెక్ట్ ఆఫ్ సొసైటీకి ఎప్పుడైతే వాళ్ళ ఇంజురీ అండ్ డ్యామేజ్ జరుగుతుందో, ఇప్పుడు మగవాళ్ళకి ఇంజురీ డ్యామేజ్ జరుగుతుంది ఇక్కడ. మళ్ళీ మీరు చెప్పినట్టుగా ఆటో వాళ్ళకి ఇంజురీ డ్యామేజ్ జరుగుతుంది. అంటే ఒక పొలిటికల్ పార్టీ ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో అది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ కోసం తీసుకోవాలి. ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అంటే ఏంటి? డెఫినేషన్లో పబ్లిక్లో ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు. మీకు మరి ఆడవాళ్ళు ఓటేస్తారు, మగవాళ్ళు కూడా ఓటేస్తారు కదా. మరి వాళ్ళు ఓటేస్తేనే కదా మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ కోసం ఎప్పుడైనా డిసిషన్స్ తీసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, వెన్ యూ మేకింగ్ ఎ డిసిషన్ ఎప్పుడైతే తీసుకుంటారో అది ఇంట్రా వైరస్ కాన్స్టిట్యూషన్ ఉండాలి. అంటే ఏమిటి? రాజ్యాంగబద్ధం లోపలనే ఉండాలి. అది రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకోరాదు డిసిషన్. అది తీసుకుంటే ఇట్స్ అల్ట్రా వైరస్ కాన్స్టిట్యూషన్ అంటారు. అది చెల్లనేరదు. ఒకవేళ ఎవరైనా ఈ ఆటో వాళ్ళు ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్ళో, లేకపోతే మగవాళ్ళు సీనియర్లో లేకపోతే మగవాళ్ళు సంఘాలు పెట్టి ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళి కోర్టులో రిట్ పిటిషన్ వేసి ఇది రాజ్యాంగానికి విరుద్ధము, డిస్క్రిమినేటరీ లా, ఈక్వాలిటీ ప్రొటెక్షన్ ఆఫ్ లా లేదు అని ఒకవేళ రాజ్యాంగపరంగా కోర్టులోకి వెళ్తే డెఫినెట్గా ఇలాంటివన్నీ ఆగిపోతాయి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.